తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి, పవిత్రమైన భక్తి అనే విషయాన్ని గురించి యాకోబు భక్తుడు తెలియచేస్తున్నాడు. చెదరిపోయినటువంటి 12 గోత్రాల వారికి పరిశుద్ధాత్మ ప్రేరితుడై ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. అదే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నేడు మనకు తెలియచేస్తున్నాడు. The Holy Spirit is revealing today for everybody the secret, the mystery of the godliness. దైవ భక్తిలోని మర్మం, దైవ భక్తి యొక్క రహస్యం ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు తెలియచేస్తున్నాడు. దైవ భక్తి అది ప్రయోజనకరమైనది. Godliness is more profitable. అది ప్రయోజనకరమైనది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎన్నో ప్రయోజనకరమైన విషయాలు ఉన్నాయి. There are many profitable things in this world, but there is more profitable thing that is godliness. లోకంలో అనేకమైన ప్రయోజనకరమైనటువంటివి ఉన్నప్పటికీ ఎక్కువ ప్రయోజనకరమైనటువంటిది దైవభక్తి. దైవభక్తి చాలా ప్రయోజనకరమైనటువంటిది. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. 27వ వచనంలో 3 విషయాలు చెప్తున్నాడు. మొదటిది ఏంటంటే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా pure and defiled godliness. Pure and defiled godliness ఏంటంటే, దిక్కులేని వారిని, పరామర్శించుట, విజిటింగ్ ఆర్ఫన్స్, తండ్రి లేని వారిని, తల్లి లేని వారిని, లేక తల్లి తండ్రి లేని వారిని, వారి ఇబ్బందుల్లో వారిని పరామర్శించుట. అది మొదటి విషయంగా చెప్తున్నాడు. అది దేవుని దృష్టిలో ఎంతో అమూల్యమైన భక్తి. తర్వాత రెండవది, విధవరాండ్రను, దేవుని సంఘములో విధవరాండ్రను నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న చూపు చూడకూడదు. వారికి తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి. విధవరాండ్రను వారి యొక్క ఇబ్బందుల్లో పరామర్శించుట. అది రెండో విషయం. ఈ 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. తండ్రి అయిన దేవుని ఎదుట
ఇవి పవిత్రమైన నిష్కళంకమైన భక్తి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అనాథలను నిర్లక్ష్యం చేయొద్దు. తండ్రి లేని వారిని, తల్లి లేని వారిని, తల్లి తండ్రి లేని వారిని నిర్లక్ష్యం చేయొద్దు. వారి ఇబ్బందుల్లో సహాయం చేయండి. విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో నిర్లక్ష్యం చేయొద్దు, వారికి సహాయం చేయండి. ఇది తండ్రి అయిన దేవుని ఎదుట చాలా చాలా నిష్కళంకమైన పవిత్రమైన భక్తి. గాడ్ ప్లీజెస్ ఇన్ దీస్ థింగ్స్. మీ ఇంట్లో విధవరాలు ఉంటే ఆమెకి ఏమి సహాయం చేయకుండా, ఆమెకి ఏమి న్యాయం చేయకుండా, నేను దేవునికి దశంభాగాలు ఇస్తాను, కానుకలు ఇస్తాను, ప్రత్యేక కానుకలు ఇస్తాను అని అంటే అది తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కళంకమైన భక్తి కాదు. అనాథలు, తండ్రి లేనివారు, తల్లి లేనివారు ఉంటే వారిని నిర్లక్ష్యం చేసి నేను దేవుని సేవ చేస్తాను, దేవుని పరిచర్యలో ఉంటాను అని అంటే అది దేవుని ఎదుట నిష్కళంకమైనటువంటి భక్తి కాదు. ఈ రెండు విషయాలు గతంలో మనం ధ్యానం చేసాం చాలా విస్తృతంగా. ఈరోజు మూడో విషయం ఏంటంటే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, మూడో విషయం ఏంటంటే ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. కాపాడుకొనుట. కీప్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ ద ఫిల్తీనెస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకము యొక్క మాలిన్యము నీకంటకుండా నిన్ను నీవు కాపాడుకొనుటయే. ఎంత అద్భుతమైన విషయం అండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత స్పష్టంగా తెలియచేస్తున్నాడు. భక్తి జీవితాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా నిన్ను నీవు కాపాడుకొనుటయే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి. చాలామంది ఏమనుకుంటారంటే, మనం ఎట్లయినా జీవించవచ్చు, మనకిష్టం వచ్చినట్టు తినొచ్చు, త్రాగొచ్చు, అనుభవించవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, ఆదివారం గుడికి వెళ్తే చాలు, ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన చేసుకుంటే చాలు, దేవునికి ఏదో సంఘ క్రమం ప్రకారం ఏదో ఒక అర్పణ అర్పిస్తే చాలు, ఇక దేవుడు సంతోషిస్తాడు. దేవుని సేవకులు ఎవరైనా వస్తే వాళ్ళకి ఏదన్నా సహాయం చేస్తే చాలు, లేకపోతే టీవీలో ప్రసంగికులకి వాళ్ళకి వీళ్ళకి ఈ సంస్థలకి ఇస్తే చాలు. యూ కెన్ లివ్ యాజ్ యూ లైక్. నీకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ త్రాగుతూ నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఏదో ఫార్మాలిటీస్, ఈ చిన్న చిన్న ఫార్మాలిటీస్ చేస్తే చాలు అనుకునే భక్తి జీవితంలో ఈనాడు అనేక మంది ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా చాలా స్పష్టంగా సూటిగా చెప్తుంది. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన పవిత్రమునైన భక్తి ఏంటంటే ఇహలోక మాలిన్యము. ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా
నిన్ను నీవు కాపాడుకొనుటయే. కీప్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ ద ఫిల్తీనెస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకం యొక్క మాలిన్యం నీకు అంటొద్దు. సముద్రంలో చేపలు ఉంటాయి, అనేక రకాల చేపలు ఉంటాయి. ఆ చేపలు ఆ ఉప్పు నీటిలో ఉంటాయి. ఉప్పు, సముద్రపు నీరు ఉప్పు నీరు, అవి త్రాగడానికి పనికిరావు. సముద్రపు నీరు ఉప్పు నీరు. ఆ ఉప్పు నీటిలో అనేక జీవరాశులు, చేపలు, అనేక రకాల జీవరాశులు నివసిస్తూ ఉన్నాయి. ఉప్పు నీటిలో ఉంటాయి కానీ వాటిల్లో ఉప్పు ఉండదు. మీరు ఇంటికి తెచ్చి చేపలు వండాలంటే ఈ ఉప్పు నీటిలోనే ఉన్నాయి కదా, వాటికి కూర వండేటప్పుడు ఉప్పు వేయకూడదు, ఉప్పు వేయ అవసరం లేదనుకుంటే నడవదు, ఉప్పు వేయాలి. అవి ఉప్పులో ఉంటాయి కానీ ఉప్పు దానిలోకి వెళ్ళదు. లోకంలో మనం ఉన్నాం కానీ లోకము మనలోకి రాకూడదు. వీఆర్ ఇన్ ద వరల్డ్, వీఆర్ ఇన్ ద వరల్డ్, ద వరల్డ్ షుడ్ నాట్ బి ఇన్ us. లోకం మనలోనికి రాకూడదు. అది భక్తి. ఇహలోక మాలిన్యము నిన్ను అంటకుండా నువ్వు కాపాడుకో. కీప్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవు కాపాడుకో. తండ్రి అయిన దేవుని ఎదుట అది పవిత్రమైన భక్తి. తండ్రి అయిన దేవుని ఎదుట అది నిష్కళంకమైన భక్తి. పెద్ద పెద్ద పడవలు తయారు చేస్తారు, పెద్ద స్టీమర్స్ తయారు చేస్తారు. పెద్ద పడవలు, పెద్ద పెద్ద స్టీమర్స్, జలంతర్గ్రాములు చాలా తయారు చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పడవలు, ఓడలు సముద్రంలో ఉండాలి కానీ సముద్రపు నీరు పడవలోకి రాకూడదు. ద బోట్ షుడ్ బి ఆన్ ద వాటర్, వాటర్ షుడ్ నాట్ బి ఇన్ ద బోట్. పడవలు సముద్రంలో నీళ్ల మీద ఉండాలి కానీ నీళ్లలో ఉండాలి. ద బోట్ షుడ్ బి ఆన్ ద వాటర్, వాటర్ షుడ్ నాట్ బి ఇన్ ద బోట్. పడవలు సముద్రం మీద ఉండాలి, నీళ్లలో ఉండాలి, నీళ్లు పడవలోకి రాకూడదు. ఒకవేళ నీళ్లు పడవలోకి వచ్చాయంటే ఆ పడవ మునిగిపోతుంది. మనము ఈ లోకంలో ఉండాలి, ఈ లోకంలోనే నివసించాలి, ఈ లోకంలోనే మన జీవనయాత్ర సాగించాలి. కానీ లోకము నీలోనికి రాకూడదు. లోకము నీలోనికి రాకూడదు. యాకోబు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై ఎంత స్పష్టంగా చెప్తున్నాడండి. ఇహలోక మాలిన్యము నీకంటకుండా నిన్ను నీవు కాపాడుకొనుటయే. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. ఆర్ యు కీపింగ్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ ద ఫిల్తీనెస్ ఆఫ్ దిస్ వరల్డ్? ఈ లోకం యొక్క మాలిన్యం అంటకుండా నిన్ను నీవు కాపాడుకుంటున్నావా? అంటే నువ్వు నిజమైన భక్తి జీవితంలో ఉన్నావని, ప్రయోజనకరమైన భక్తి జీవితంలో ఉన్నావని. నువ్వు లోకంలో ఉంటూ, లోకాశల్లో ఉంటూ, లోకం యొక్క ఆకర్షణల్లో ఉంటూ, లోకాన్ని నువ్వు అనుభవిస్తూ, లోకాన్ని జుర్రుకుంటూ నువ్వు చేసే భక్తి అది దేవుని ఎదుట నిష్కళంకమైనది కాదు. నువ్వు చేసే భక్తి అది దేవుని ఎదుట పవిత్రమైనది కాదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే
పవిత్రమైన భక్తి జీవితంలో ఉండాలి. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ఈ లోకంలో అనేకం సంపాదిస్తూ ఉంటాం. we earn money, we earn gold, we earn silver, we earn many precious things in this world. ఈ లోకంలో ఉన్న డబ్బు, బంగారము, వెండి, విలువైన వస్తువులు, విలువైన ఆభరణాలు మనం సంపాదిస్తాం. we earn. అందరు సంపాదిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంపాదించినవి పడేసుకుంటారా? సంపాదించినవి పడేసుకుంటారా? ఎవరైనా పడేసుకుంటారా? సంపాదించినవి ఏం చేస్తారు? మనం సంపాదించినవి మనం ఏం చేస్తాం? భద్రంగా కాపాడుకుంటాం. we keep very safely everything what we earn. మనం ఏమైతే సంపాదిస్తామో ఆ సంపాదించిన వాటిని చాలా చాలా భద్రంగా కాపాడుకుంటాం. డబ్బు జాగ్రత్తగా వాడుకుంటాం, జాగ్రత్తగా కాపాడుకుంటాం. we generate money, we make money. డబ్బుతో డబ్బును సంపాదిస్తూ ఉంటాం. డబ్బు ఎవరికైనా డబ్బు ఇస్తే ఒక రోజులో ఖర్చు పెట్టి అవి పెడతారు. కొందరైతే డబ్బును రూపాయిని 2 రూపాయలుగా, 2 4గా, 4 8గా, 8 16గా దే జనరేట్ మనీ. దే మేక్ మోర్ మనీ విత్ ద మనీ. డబ్బుతో ఇంకా ఎక్కువ డబ్బు. కాపాడుకుంటారు. బంగారం కాపాడుకుంటారు, వెండి కాపాడుకుంటారు, విలువైన వస్తువులు, ఆభరణాలు ఇవన్నీ భద్రంగా కాపాడుకుంటారు. we keep everything very safely. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు పాప క్షమాపణనిచ్చాడు. దేవుడు మనకు గొప్ప రక్షణనిచ్చాడు. దేవుడు మనకు నిత్య జీవం ఇచ్చాడు. దేవుడు మనకు ఆయన రాజ్యం ఇచ్చాడు. దేవుడు మనకు విశ్వాసాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు పరిశుద్ధతనిచ్చాడు. దేవుడు మనకు యథార్థతనిచ్చాడు. వీటిని కాపాడుకోవా? వీటిని భద్రంగా కాపాడుకోవా? కాపాడుకొనుడి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకు కలిగిన వాటిని నీవు ఎంత భద్రంగా కాపాడుకుంటావో, ఈ లోక సంబంధంగా, ఆత్మ సంబంధంగా నిన్ను నీవు కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యం అంటకుండా నిన్ను నీవు కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే తండ్రి అయిన దేవుని ఎదుట నిర్దోషమైన నిష్కళంకమైన భక్తి. 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుని వాక్యపు వెలుగులో మనం ధ్యానం చేయబోతున్నాం. ఏవి కాపాడుకోవాలి భద్రంగా? తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి, పవిత్రమైన భక్తి జీవితంలో మనం కాపాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి, కానీ 3 ముఖ్యమైనవి మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి విషయాన్ని చూడండి. మొదటి విషయాన్ని దయచేసి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషుల యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను. మీ ఘటములను కాపాడుకొనుడి. ఘటము అంటే ఏంటి? మీరు మీ ఘటములను కాపాడుకొనుడి అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్ చూస్తే అక్కడ ఏముందంటే, ఏమని వ్రాయబడి ఉన్నదంటే, కీప్ యువర్ బాడీస్ ఇన్ హోలీనెస్ అండ్ హానర్
కీప్ యువర్ బాడీస్. ఘటము అనే పదానికి శరీరము అని భావం. ఇంగ్లీష్ బైబిల్లో బాడీ, కీప్ యువర్ బాడీ ఇన్ హోలీనెస్ అండ్ హానర్. బా, ఎంత చక్కని మాటలు వాడారండి. పరిశుద్ధత యందును ఘనత యందును మీ శరీరాలను కాపాడుకోండి. పరిశుద్ధత యందును ఘనత యందును మీ శరీరాలను కాపాడుకొనుడి. కీప్ యువర్ బాడీస్ ఇన్ హోలీనెస్ అండ్ హానర్. మొదటి విషయం ఏంటి? ఏం కాపాడుకోవాలి? తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన పవిత్రమైన భక్తి జీవితంలో మనం ముందుకు సాగిపోవాలంటే మీ ఘటాలను, అంటే మీ శరీరాలను పరిశుద్ధత యందును ఘనత యందును కాపాడుకోండి. మీ శరీరాలను కాపాడుకోండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే శరీరము ఆత్మ. శరీరము మట్టి నుండి తీయబడింది, ఆత్మ దేవునిలో నుండి వచ్చినటువంటిది. అర్థమవుతుందా? ప్రతి మనిషిలో శరీరం ఆత్మ రెండు ఉన్నాయి. నీలో శరీరం ఆత్మ రెండు ఉన్నాయి. నీ శరీరం ఈ మట్టిలో నుండి వచ్చింది. ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ ద ఎర్త్. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ బిలాంగ్స్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి చెందినటువంటిది, ఈ భూమికి చెందినటువంటిది యువర్ బాడీ. లోపల ఉన్న ఆత్మ ఉంది చూచారు, అది దేవునిలో నుండి వచ్చింది. దేవునిలో నుండి ఆత్మ వచ్చింది. చాలామంది అనుకుంటున్నారు ఈ లోకానికి సంబంధించి ఈ శరీరం, ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ ఎర్త్, లెట్ us ఎంజాయ్ దిస్ ఎర్త్. చాలామంది అనుకుంటూ ఉంటారు. లోకంలో అందరూ అదే చేస్తున్నారు. ఈ మధ్య క్రైస్తవులు కూడా అదే అలవాటు అయిపోతున్నారు. శరీరం మట్టికి సంబంధించింది, దీంతో అనుభవిద్దాం. ఆత్మ దేవునిది, దాన్ని దేవునికి ఇచ్చేద్దాం. శరీరాన్ని ఆత్మను ఈ విధంగా వాడుకుంటున్నారు. అంటే శరీరంతో నువ్వు ఎట్లానే జీవించు, ఆత్మతో భక్తి జీవితం జీవించు, ఆత్మతో దేవుణ్ణి ప్రార్థించు అని విడగొడుతున్నారు. అలా తమ జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మీ శరీరాలను కాపాడుకోండి. కీప్ యువర్ బాడీస్ ఇన్ హోలీనెస్, ఇన్ హానర్. పరిశుద్ధతలో ఘనతలో మీ శరీరాలను కాపాడుకోండి. ఎంత అద్భుతమైన విషయం అండి. శరీరము ఆత్మ పరస్పరం ఒకదానికొకటి విరోధమైంది. శరీరం సుఖం కోరుకుంటుంది, ఆత్మ పరలోక ఆనందాన్ని కోరుకుంటుంది. సీ ద డిఫరెన్స్. శరీరము ఆత్మ ఈ రెండు మిళితమైనటువంటి మానవ జీవితం, శరీరం లోకం వైపు గుంజుతుంటుంది, ఆత్మ పరలోకం వైపు గుంజుతుంటుంది. ఇవి రెండు కూడా ఎప్పటికప్పుడు పరస్పరం విరోధంగా ఉంటాయి. శరీరం ఏమంటుందంటే లెట్ us ఎంజాయ్ దిస్ వరల్డ్. ఆత్మ ఏమంటుందంటే లెట్ us ఎంజాయ్ ద హెవెన్. పరలోక ఆనందాన్ని పొందాం, దేవుని సన్నిధిలో ఆనందిద్దాం, పరిశుద్ధ జీవితంలో ఆనందిద్దాం అని ఆత్మ అంటుంటే, శరీరం లెట్ us ఎంజాయ్ దిస్ వరల్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ శరీరము పరిశుద్ధంగా ఉండాలి. మీ శరీరము ఘనత కొరకు నియమించబడినది, అది ఘనమైనదిగా ఉండాలి. సో కీప్ యువర్ బాడీస్ ఇన్ హోలీనెస్ అండ్ ఇన్ హానర్. ఇది దేవుని చిత్తం. ఎంత అద్భుతంగా ఉందండి ఆ మాట. చదవండి మరలా. మీలో ప్రతివాడు అంటే కొందరు కాదండి. ప్రతివాడు అంటే ఏంటి? ఇక్కడున్న మీలో ప్రతివాడు అంటే కొందరిని ఎక్సెప్షన్ లేదు, అందరూ. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వల్లే ప్రవర్తించొద్దు. దేవుని ఎరుగని అన్యజనుల వల్లే ప్రవర్తించొద్దు.
పరిశుద్ధత యందు ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగియుండుటయే. అది ఎరుగుయుండుటయే. ఏంటి ఎరుగుండుటయే? దేవుని చిత్తము. ఎరిగియుండుటయే దేవుని చిత్తము. ఇట్ ఈస్ విల్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం ఏంటంటే మీ శరీరాలు పరిశుద్ధంగా ఘనంగా ఉంచుకోవడమే దేవుని చిత్తం. అదే తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన నిర్దోషమైన భక్తి, పవిత్రమైన భక్తి. ఏమంటారు? ఏం చేద్దామంటారు? శరీరానికి వదిలేద్దామా? ఆత్మను దేవునికి వదిలేద్దామా? శరీరాన్ని లోకానికి, ఆత్మను దేవునికి వదిలేద్దామా? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ దేహము దేవునికి ఆలయము. అవర్ బాడీస్ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, లివింగ్ గాడ్. జీవము గల దేవునికి మన దేహాలు దేవాలయాలుగా మారాలి. ఇవి కాదు, ఈ గోడలు ఇవి కాదు. చాలామంది గోడలు చూడడానికి ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారు, వేల రూపాయలు ఖర్చు పెట్టి. అబ్బా అక్కడ చాలా పెద్ద మందిరం కట్టారంట అని చెప్పేసి వ్యాన్లు మాట్లాడుకొని, ఖర్చులు పెట్టుకొని, బిర్యానీలు వండుకొని, చికెన్ ఫ్రైలు చేసుకొని, అబ్బా మందిరం ఆ దేవుని మందిరం ఆలయం చూడాలి అని చెప్పేసి అన్నీ కట్టుకొని, దేవుని ఆలయము అంటే దేవుని కొరకు నిర్మింపబడిన గోడలు చూడడానికి వెళ్తూ ఉంటారు. లక్షలు వేలు రూపాయలు ఖర్చు పెట్టి గోడలు చూడడానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దేవుని ఆలయం దేవుని పరిశుద్ధ ఆలయంగా ఉండాలి అంటే మొదట నీ దేహము జీవము గల దేవునికి ఆలయంగా మారాలి. శరీరం కంపు కొడుతుంది, గుళ్ళు చూస్తే కంపు పోతుందా? మొదట శరీరాన్ని, ఈ దేవాలయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఈ దేవాలయాన్ని శుద్ధి చేయాలి. ప్రభు అంటాడు, ఇదిగో ఆలయము కంటే శ్రేష్టమైన వాడు ఇక్కడ ఉన్నాడు. ప్రభు ఏమంటాడు? ఆలయము కంటే శ్రేష్టమైన వాడు ఇక్కడున్నాడు. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానేయుండెన్. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానేయుండెన్. ఆలయము మీరేయనెను కాలము. ఆలయము మీరేయనెను. ఆలయం ఎవరు? మీరే. ఆలయము కన్నా శ్రేష్ఠుడు యేసుక్రీస్తు. నిజ ఆలయము మీరే. యు ఆర్ ద రియల్ టెంపుల్ ఆఫ్ గాడ్. మీ దేహాలు దేవునికి ఆలయాలుగా మారిపోవాలి. అంటే మీ దేహాల్లో పరిశుద్ధత, మీ దేహాల్లో ఘనత నింపబడాలి. కాపాడుకోండి, మీ ఘటములను కాపాడుకోండి. దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మీ శరీరాలను కాపాడుకోండి. అది దేవుని దృష్టిలో నిష్కళంకమైన పవిత్రమైన భక్తి. దేహమును పాడు చేయు వాటికి దూరంగా ఉండండి. కీప్ అవే యువర్ సెల్ఫ్ విచ్ స్పాయిల్స్ యువర్ బాడీ. మీ శరీరాన్ని, మీ దేహాన్ని పాడు చేసే వాటికి దూరంగా ఉండండి. ఒకడు వచ్చాడు నా దగ్గరికి, చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. వాడికి లేని రోగం లేదు. ఎయిడ్స్ ఉన్నాయి, లంగ్స్ పోయినాయి, కిడ్నీలు పోయినాయి, లివర్ పోయింది, అన్నీ పోయినాయి, ఏం లేదు. అయ్యగారు నా కొరకు ప్రార్థన చేయండి. ఏం చేస్తానో నీ కొరకు ప్రార్థన? అయ్యగారు నా కొరకు ప్రార్థన చేయండి. అయ్యగారు నీకు ఎయిడ్స్, టీబీ, లంగ్స్ పోయినాయి, లివర్ పోయింది, కిడ్నీ పోయింది, గుండె పోయింది,
ఏమున్నాయి రా నీకు? దేహంలోని అవయవాలన్నీ పాడైపోయినాయి. దేహమును చెడుపు వాటికి దూరంగా ఉండండి. కొందరు తాగుతూ ఉంటారు పొగ, ఎవరు చెప్పినా వినరు, ఎవరు చెప్పినా వినరు, ఎంతమంది చెప్పినా వినరు. తాగొద్దురా బాబు, నీ లంగ్స్ పాడైపోతాయి, గుండె పాడైపోద్ది అంటే ఎవరు చెప్పినా వినరు. జబ్బు వస్తే ఎట్లయినా మానుకుంటారు. కొందరు మానరు, జబ్బు వచ్చినా మానరు, తాగుతూనే ఉంటారు. సారా తాగొద్దురా అంటే తాగుతూనే ఉంటారు. లివర్ డ్యామేజ్ అయిపోద్ది, తప్పకుండా లివర్ డ్యామేజ్ అయిపోద్ది. సారా తాగే వాళ్ళకి తప్పకుండా లివర్ డ్యామేజ్ అయిపోయి వాళ్ళు చచ్చిపోతే, తాగుబోతులు చచ్చిపోతే లివర్ డ్యామేజ్తో చచ్చిపోతారు. లోపల లివర్ ఉంది కదా, లివర్ పగిలిపోద్ది టప్పున. ఆ లివర్ వాసిపోయి తాగి 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 ఎర్ర కందిపోయి టప్పున పగిలిపోద్ది. ఆ పగిలిపోయినప్పుడు ముక్కులో నుండి, నోట్లో నుండి, చెవులో నుండి గడ్డలు వస్తాయి చిన్న చిన్న. అందరూ అనుకుంటాయి రక్తపు గడ్డలు కాదాయి, లివర్ పగిలిపోయి వచ్చిన ముక్కలు. అరే రక్తం వచ్చింది ముక్కులో నుంచి, నోట్లో నుంచి, చెవులో నుంచి అంటుంటారు. రక్తం కాదు అది, లివర్ పగిలిపోయి ఆ పగిలిపోయిన లివర్ ముక్కలు ముక్కులో నుంచి, చెవులో నుంచి, నోట్లో నుంచి బయటకు వెళ్తాయి. అర్థమైందా? అదనమాట. తాగద్దు వింటాడా వాడు? ఈనాడు లివర్ పగిలిపోయిన దాకా తాగుతూనే ఉంటాడు, గుండె ఆగిపోయిన దాకా తాగుతూనే ఉంటాడు. దేహమును చెడుపు వాటికి మీరు దూరంగా ఉండండి. ఇది తప్ప అండి? ఈ మాట చెప్తే తప్ప? దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీ దేహాలను కాపాడుకోండి, పరిశుద్ధత యందు, ఘనత యందు మీ దేహాలను కాపాడుకోండి. కీప్ యువర్ బాడీస్ ఇన్ హోలీనెస్ అండ్ హానర్. ఎంత మంచి మాట అండి ఇది. అయ్యగారు అది ఒక్కటి చెప్పకుండా ఉంటే బాగుండేది. ఏది? ఒకడు వచ్చి అడుగుతున్నాడు, అయ్యగారు సిగరెట్లు తాగొద్దని బైబిల్లో ఎక్కడుందో చెప్పండి. సిగరెట్లు తాగొద్దని బైబిల్లో ఎక్కడుందో చూపించండి. మీరు సిగరెట్లు తాగొద్దు అంటున్నారు. ఇలాంటి వితండవాదులకు ఏం చెప్తాం? దేవుని వాక్యం చెప్తుంది, మీ శరీరాలను పరిశుద్ధత యందు కాపాడుకొనుడి. పొగాకు తాగితే కంపు కొడుతుంది, నీ దగ్గర ఎవడు మాట్లాడలేడు అంటే అది పరిశుద్ధత? అది ఇక ఎందుకంటే ఏం చెప్పాలి? తాగొద్దురా అని. మీ శరీరములను, మీ ఘటములను కాపాడుకొనుడి. ఇహలోక మాలిన్యం అంటకుండా మీ శరీరాలను కాపాడుకొనుడి. అది నిజమైన భక్తి. ఆదివారం నేను గుడికి పోతాను, మా పిల్లల్ని పంపుతానండి, మా భార్య, నేను రాకపోయినా మా భార్య తప్పకుండా దేవుని మందిరంకి వస్తుందండి, ఇలాంటివి చెప్తూ ఉంటారు. అది కాదు భక్తి. ఇహలోక మాలిన్యం అంటకుండా నీ శరీరాన్ని కాపాడుకో. అది దేవుడు కోరేది. ఆదివారం గుడికి పోవడం, పిల్లల్ని పంపడం, భర్తలను పంపడం, వచ్చిన చుట్టాలను పంపడం, లేకపోతే కొందరేమో కానుకిచ్చి పంపుతుంటారు కవర్. మళ్ళీ సంఘంలో ఏదన్నా అవసరం వస్తే ఎవరు పట్టించుకోరని. వీటికి భయపడుతున్నారు కానీ నిన్ను, నీ శరీరాన్ని నిత్యాగ్ని గుండంలో పడవేసేటువంటి దేవునికి భయపడడం లేదు. ఒక రోజున ఈ శరీరము నిత్యాగ్ని గుండంలో పడిపోతుంది. తెలుసా ఆ విషయం? తెలిసినా ఏం చేస్తాం చెప్పండి? ఆ ధనవంతుడు విన్నాడా? ధనవంతుడు వినలే. అరే నిత్యాగ్ని గుండంలో ఉందరా అంటే అనుదినము సుఖపడుచున్నాడు. చచ్చాడు, పోయి అక్కడ అగ్నిలో కాలుతా ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, ఏదన్నా అవకాశం ఉంటే తప్పించుకునే మార్గం ఇప్పుడు లేదు. ఇంకా అప్పుడు అడుగుతున్నాడు, ఈ అగ్నిగుండంలోంచి తప్పించుకునే మార్గం ఏదన్నా ఉందా అని. ఏముండదు అప్పుడు. ఏదన్నా ఉంటే ఇప్పుడే. దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు సెట్ యువర్ వే టువర్డ్స్ హెవెన్. దిస్ ఈజ్ ద రైట్ టైమ్. ఇది ఏ అనుకూల సమయం.
మీ శరీరాలను భద్రపరచుకోండి, కాపాడుకోండి. రెండవ విషయాన్ని చూద్దాం. రెండవ విషయం సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. Proverbs 4th chapter and 23rd verse. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. కీప్ యువర్ హార్ట్ విత్ ఆల్ విజిలెన్స్. రెండవది ఏంటి? కీప్ యువర్ హార్ట్. మొదటిది ఏంటి? కీప్ యువర్ బాడీ కీప్ యువర్ బాడీ ఇన్ హోలీనెస్ అండ్ హానర్. రెండవది కీప్ యువర్ హార్ట్ విత్ ఆల్ విజిలెన్స్. నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ హార్ట్. హృదయం జాగ్రత్త. అందుకే పాడాం, హృదయం అనెడు తలుపు నొద్ద యేసునాదుండు. హృదయం అనెడు తలుపు నొద్ద యేసునాదుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల. నీ హృదయమును కాపాడుకో. నీ హృదయమును భద్రంగా కాపాడుకో. కీప్ యువర్ హార్ట్ విత్ ఆల్ విజిలెన్స్. ముఖ్యముగా నీ హృదయాన్ని కాపాడుకో. మానవ శరీరంలో అతి ప్రాముఖ్యమైన ఆర్గాన్, చాలా అతి ప్రాముఖ్యమైన పార్ట్ ఈజ్ హార్ట్. హృదయం కంటే ముఖ్యమైనది ఏదన్నా ఉందండి? నీ శరీరంలో నీ గుండె కంటే ముఖ్యమైనటువంటి అవయవం ఏదైనా ఉందా? అన్నీ ముఖ్యమే, కానీ గుండె చాలా ప్రాముఖ్యమైంది. ఈ అవయవాల్లో ఏ అవయవం లేకపోయినా బ్రతకొచ్చు కొంతకాలం, కానీ గుండె లేకపోతే, గుండె పని చేయడం ఆగిపోతే దేర్ ఈస్ నో లైఫ్. తల్లి గర్భంలో పిండాకృతి కాగానే మొట్టమొదట పనిచేసేటువంటి పార్ట్ హార్ట్. ఆ పిండాకృతి అనేటువంటిది ఈ గుండెతో స్టార్ట్ అవుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లి గర్భంలో పని చేయడం ప్రారంభిస్తుంది గుండె. తల్లి గర్భంలో ఉండగానే ఈ గుండె పని చేయడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత గుండె ఎప్పుడు పని చేయడం మానేస్తుందో మనిషి కూడా చనిపోతాడు. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద బాడీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. మానవ శరీరంలో గుండె చాలా ప్రాముఖ్యమైంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, నీ గుండె నాకు ఇయ్యి అంటాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ గురించి? నీ దగ్గర ఏం కోరుకుంటున్నాడు? నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకిమ్ము. నీ గుండెలో నేను ఉండాలనుకుంటున్నాను. నీ గుండెలోకి నేను రావాలనుకుంటున్నాను. ఎంతసేపు నిలవబెట్టి ఏడిపింతురు అతని. ఆయన నీ గుండెలోకి, నీ హృదయంలోకి ఆయన రావాలని కోరుకుంటున్నాడు. ఆయన నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఈరోజు నీ హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. నీ గుండు కాదు, నీ గుండె. ఇంకా గుండ్లు కొట్టించుకుంటున్నారు. మొన్న ఒకళ్ళు వచ్చి, నేను ఎన్నిసార్లు చెప్పుంటా, 1000 సార్లు చెప్పుంటా, గుండ్లు కొట్టించుకోకండి. మొన్న ఒకళ్ళు వచ్చి, అయ్యగారు ప్రార్థన చేయండి, గుండు కొట్టించుకోవడానికి పోతున్నా. ఎన్నిసార్లు చెప్పాను, గుండు కొట్టించుకోవాల్సిన అవసరం లేదని.
గుండు కొట్టించుకోవాల్సిన అవసరం లేదు, గుండెను గుడిగా చేసుకోండి అని ఎన్నిసార్లు చెప్పాలి? వందలు వేల సార్లు చెప్పాను. ఇంకా అయ్యగారు ప్రార్థన చేయండి, గుండు కొట్టించుకొని వస్తాను. గుండెను గుడిగా చేసి దేవుణ్ణి ఆరాధించాలి. నీ గుండె గుడిలో దేవుడు నివసించాలని కోరుకుంటున్నాడు. ఒక ఆయన పాట, గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు. నీ గుండె గుడిలో దేవుడు నివసించాలని కోరుకుంటున్నాడు. నీ గుండెను గుడిగా చేయాలి, గుండు కొట్టించుకోవడం కాదు. ఇంకోసారి ఒకవేళ మీరు పోతే గుండు కొట్టించుకుంటే పోయి కొట్టించుకోండి, కానీ నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి అని అడగండి. నాకే సిగ్గుపోతుంది అలా అంటే. నీ గుండెను గుడిగా చేయి. కీప్ యువర్ హార్ట్ విత్ ఆల్ విజిలెన్స్. నీ గుండెను జాగ్రత్తగా కాపాడుకుంటావా? నీ హృదయం దేవుడికి కావాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ స్పిరిట్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయాన్ని కాపాడుకో. కీప్ యువర్ హార్ట్ విత్ ఆల్ విజిలెన్స్. చాలా జాగ్రత్తగా నీ హృదయాన్ని కాపాడుకో. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన పవిత్రమైన భక్తి ఏదనగా ఏంటి? ఇహలోక మాలిన్యం అంటకుండా నిన్ను నీవు కాపాడుకొనుట. ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకొనుట. నీ శరీరాన్ని కాపాడుకో, నీ గుండెను కాపాడుకో, నీ గుండె గుడిలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకో. ప్రియమైనటువంటి గుండెను గుడిగా చేస్తావా? ఈరోజు నీ గుండె గుడిలో ప్రభువును ప్రతిష్ఠించుకుంటావా? సాతానుగాడు మనలో ప్రవేశించడానికి ఈ గుండె ఉన్న చూసారా? ఇట్స్ ఎ ఫ్రీ యాక్సెస్, నో ట్యాక్స్. It's a free access. Satan is having a free access to enter into human bodies. మానవ శరీరంలో ప్రవేశించడానికి సాతానుగాడికి ఇది ఒక ద్వారం అన్నమాట. ఏంటి? నీ గుండె. బైబిల్లో ఏముందంటే, యోధా గుండెలోకి, హృదయంలోనికి సాతాను దూరిపోయాడంట. ఎక్కడికి వెళ్ళిపోయాడు? యోధా హృదయంలోకి. యోధా హృదయంలోకి సాతానుగాడు దూరిపోయాడంట. దెర్ ఈజ్ యాక్సెస్ టు ఎంటర్ ఇన్ టు ద హార్ట్. సాతానుగాడు దూరిపోవడానికి ద్వారం ఉంది. నువ్వు స్థలం ఇచ్చావనుకో, నీ గుండెలో దూరిపోతాడు. సాతానుగాడు నువ్వు స్థలం ఇచ్చావంటే నీ గుండెలో దూరిపోతాడు. ఒక ఆయన అంటాడు, ఇఫ్ యు గివ్ ఎన్ ఇంచ్ ప్లేస్ టు సాటన్, ఇట్ విల్ డ్రాగ్ టు ఏ మైల్. ఇఫ్ యు గివ్ ఎన్ ఇంచ్ ప్లేస్ టు సాటన్, ఇట్ విల్ డ్రాగ్ టు ఏ మైల్. నువ్వు సాతానుకు ఒక్క ఇంచ్ స్థలం ఇస్తే అది నిన్ను మైల్ దూరం గుంజేస్తుంది. డోంట్ గివ్ ప్లేస్ టు సాటన్ ఇన్ యువర్ హార్ట్. గివ్ ప్లేస్ టు గాడ్ ఇన్ యువర్ హార్ట్. దేవునికి నీ హృదయంలో చోటివ్వండి. మూడవది, చివరిది, టైం అయిపోతుంది, ముగించేద్దాం. మూడవ విషయాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులార చూచిన వాటిని మరొక ఎండునట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనసును బహుజాగ్రత్తగా కాపాడుకొనుము.
నీ మనసును బహుజాగ్రత్తగా కాపాడుకొనుము. కీప్ యువర్ సోల్ డెలిజెంట్లీ. కీప్ యువర్ సోల్, కీప్ యువర్ మైండ్. నీ మనసును బహుజాగ్రత్తగా కాపాడుకొనుము. నీ మనసును జాగ్రత్తగా కాపాడుకొనుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ మనసు ఎక్కడుంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. చాలామంది ఇక్కడ ఉన్నారు, బాడీ ప్రజెంట్ హియర్, ఆల్ ద బాడీస్ ప్రజెంట్ హియర్, మైండ్స్ ఆర్ ఆబ్సెంట్. చాలామంది శరీరాలు ఇక్కడే ఉంటాయి కానీ మనసు ఎక్కడో ఉంటుంది. మనసు ఇంట్లోనో ఇంకెక్కడో ఉంటుంది. మనస్సును అదుపులో పెట్టుకోవడం చాలా కష్టం. మనస్సును అదుపులో పెట్టుకోవడం చాలా కష్టం. ఎవడైతే మనసును అదుపులో పెట్టుకుంటాడో వాడికంటే గొప్పవాడు ఇంకొకడు లేడు. బైబిల్ చెప్తుంది, ఎవడైతే తన మనస్సును అదుపులో పెట్టుకుంటాడో వాడు మహాపరాక్రమశాలి కంటే గొప్పవాడు అని ఉంది. మనస్సును అదుపులో పెట్టుకుని వాడు పరాక్రమశాలి కంటే గొప్పవాడు. నీ మనస్సు జాగ్రత్త. నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకొనుము. మనసు, శరీరం దేవుని సన్నిధిలో ఉంచి మనసుని ఎక్కడో లోకంలోనికి పంపకండి. బీ అలర్ట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో శరీరం, మనసు, హృదయం ప్రజెంట్ కావాలి. మీ మనసును కాపాడుకోండి. మనసు కోతి వంటిది, అది ఒక చోట ఉండదు, అది ఎగురుతూ ఉంటుంది. కోతి జంపింగ్ హియర్ అండ్ దేర్. మంకీ ఆల్వేస్ జంప్స్ హియర్ అండ్ దేర్. మైండ్ ఆల్సో లైక్ అ మంకీ, ఇట్స్ జంప్స్ ఆల్ ద టైమ్ హియర్ అండ్ దేర్. మనసు ఎప్పుడు కోతిలాగా ప్రవర్తిస్తుంటుంది. మనసు కోతి వంటిది. కోతి ఒక చోట ఉండదు, మనసు కూడా ఒక చోట ఉండదు. జాగ్రత్త, నీ మనసును దేవుని మీద నిలుపు. కీప్ యువర్ మైండ్ అపాన్ ద లార్డ్. నీ మనసు కావాలి దేవునికి. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 10వ వచనం చదవండి. 51వ కీర్తన. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. స్థిరమైన మనసు, స్టేబుల్ మైండ్. గాడ్, లెట్ మీ హ్యావ్ స్టేబుల్ మైండ్. స్థిరమైన మనసు నాకు కలుగు చేయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవా, దావీదు అంటున్నాడు, నీవు బలిని కోరువాడవు కావు, నీవు బలిని కోరువాడవు కావు. అంటే బలి అంటే ఏంటి? అర్పణ. ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడు? నీవు బలిని కోరువాడవు కావు, కోరిన యెడల నేను అర్పిస్తాను. దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ఏంటి అంత మంచి మాట అండి! ఏముంది అక్కడ? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ద వెరీ గుడ్ ఆఫరింగ్ అంటూ గాడ్ ఈజ్ యువర్ బ్రోకెన్ మైండ్. దేవునికి నిజమైన అర్పణ ఏంటి? విరిగిన మనసు. చాలామంది హృదయాన్ని ఇవ్వరు, మనసు ఇవ్వరు, అర్పణలు ఇస్తారు. నీ అర్పణ యందు దేవుని సంతోషిస్తాడా? హృదయం ఇవ్వకుండా, నీ మనసు దేవునికి ఇవ్వకుండా నీ అర్పణ దేవునికి ఇస్తే దాన్ని అంగీకరిస్తాడా? మన దేవుడు అర్పణలు కోరుకునే దేవుడు అయితే నాకొద్దు, హృదయాన్ని కోరుకునే దేవుడు నాకు కావాలి. విరిగిన మనసే నీకే ప్రియము, యేసునాదా. విరిగిన మనసే నీకే ప్రియము, యేసునాదా. విరిగే నా హృదయం
వసింప రావా, వసింప రావా. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాదా. దేవునికి ఇష్టమైన బలి, దేవునికి ఇష్టమైన అర్పణ విరిగిన మనస్సు. విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం చేయు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ హృదయాన్ని, విరిగిన మనస్సును నువ్వు అర్పిస్తావా? నీకోసమే కదా ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిపోవచ్చున్న మానవుల కోసమే కదా ఈ లోకానికి వచ్చాడు. మన కోసమే కదా ఆయన సిలువలో ప్రాణాన్ని అర్పించాడు. ఆయన రక్తాన్నంతా కార్చాడు. ఆయన ఎదుట నిర్దోషంగా నిష్కళంకమైన భక్తి జీవితంలో జీవించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇహలోక మాలిన్యం అంటకుండా నిన్ను నీవు కాపాడుకొనుటయే తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి. శరీరాన్ని కాపాడుకోండి, హృదయాన్ని కాపాడుకోండి, మనసును కాపాడుకోండి. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో చాలా సూటిగా, చాలా స్పష్టంగా, చాలా తేటగా మాట్లాడాడు. ప్రతి ఒక్కరూ తలలు వంచుకోండి. దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు నీలో భక్తి జీవితాన్ని ఇష్టపడుతున్నాడు. ఆ భక్తి నిష్కళంకమైన భక్తి అయి ఉండాలి. అంటే ఈ లోక మాలిన్యం అంటకుండా నిన్ను నీవు కాపాడుకోవాలి. నీ శరీరాన్ని కాపాడుకోవాలి, నీ హృదయాన్ని కాపాడుకోవాలి, నీ మనసును కాపాడుకోవాలి. మన శరీరాన్ని, హృదయాన్ని, మనసును కాపాడుకోవడానికి మనం సిద్ధపడాలి. దేవుణ్ణి అడగాలి. భక్తి జీవితంలో ముందుకు సాగడానికి మనం సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడడానికి ఇష్టపడుతున్నావా?